జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హెచ్ఎండీఏ పరిధిలో 35,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టినా ఆ డబ్బును హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగించలేదన్నారు. జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రీ పాలనలో జరుగుతున్న మహా అవినీతి అని, అవినీతి కోసమే ఆయన ఫ్యూచర్ సిటీ అంటున్నారని కవిత మండిపడ్డారు. ఆ హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35,000 కోట్ల ప్లాట్లను తెలంగాణ భూములను అమ్మకానికి పెట్టిండ్రు. ఆ 35,000 కోట్లు మరి కనీసం హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడ్డవా అంటే ఎక్కడ దాఖలాలు అయితే కనిపించడం లేదు. గమ్మత్ ఏంటంటే హెచ్ఎండీఏ చైర్మన్ సీఎం, మా వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్. ఇక్కడ ఈ రెండు సీఎం గారు కావడంతో ఆయన్నే చైర్మన్, ఆయన్నే వైస్ చైర్మన్, ఆయన్నే రాజు, ఆయన్నే మంత్రి. అయినప్పటికీ ఈ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మొన్ననే సీఎం గారు వెళ్ళి ఓపెన్ చేసిన ఈకో పార్క్ రాజేందర్ నగర్లో, కోత్వాల్గూడలో 50 కోట్లతో ఈకో పార్క్ చేస్తే 50 కోట్లు కూడా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిన వర్కే. దిస్ ఈజ్ అగేన్స్ట్ తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ సెక్షన్ 173. తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ అని ఉంటుంది, దానికి అగేన్స్ట్ ఇది. ఇట్లా నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి లేదు. దాదాపు 1148 కోట్ల రూపాయలను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు, వారి స్వీయ పర్యవేక్షణలో ఉండేటటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా టెండర్ సిస్టమ్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేయాలని నేను కోరుతా ఉన్నా. గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మళ్ళీ ఒకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ఒక్క రూపాయి అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని